హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆమ్లెట్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆమ్లెట్ కర్రీనా అదేంటి అనుకోకండి, కొంతమందికి తెలిసుండొచ్చు. అదేనండి, ఎగ్‌తో జనరల్‌గా మనం ఎగ్ బుర్జీ చేసుకుంటూ ఉంటాం, ఎగ్ టొమాటో కర్రీ చేసుకుంటూ ఉంటాం, ఎగ్ పులుసు చేసుకుంటూ ఉంటాం, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలానే కరివేపాకేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒక 5 ఎగ్స్‌కి 3 ఆనియన్స్, 2 టొమాటోస్, 3 పచ్చిమిర్చి తీసుకున్నాననమాట. 2 టొమాటోస్‌లో ఉన్న ఒక హాఫ్ టొమాటోలను చిన్న ముక్కలు మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను. మిగిలిన 1 ½ టొమాటోని ఇలా స్మూత్‌గా పేస్ట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి అలానే 1 ½ టొమాటో యాడ్ చేసుకొని స్మూత్‌గా గ్రైండ్ చేసేసుకోవాలనమాట. సో, చూసారా? చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను. సో, ఇప్పుడు ఈ పేస్ట్‌ని మనం ఆల్రెడీ ఫ్రై అవుతున్న ఆనియన్స్‌లో యాడ్ చేసేసుకొని ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇది ఫ్రై అవుతుంటే వస్తదండి స్మెల్, చాలా బావుంటుంది. సో, చూసారా? ఇలా చక్కగా కుక్ అవుతున్న టైంలో కారం యాడ్ చేసేసుకోవాలనమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి, కారం చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా కలుపుకొని ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాత, ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. సో, మనకు కొంచెం గ్రేవీగానే బావుంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాం. సో, ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేసేసుకొని, ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని చక్కగా కుక్ అవుతూ ఉండాలి. ఈలోపు మనం ఆమ్లెట్ రెడీ చేసేసుకుందాం. ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలానే కొంచెం కారం, అలానే కొంచెం ఆయిల్ ఏసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి. సో, ఆయిల్ ఏసుకోవడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది కొంచెం ఫ్లఫీగా వస్తదనమాట. మీ దగ్గర ఒకవేళ బీటర్ ఉంటే బీటర్‌తో బీట్ చేసుకోండి, ఇంకా చాలా ఫ్లఫీగా వస్తది. నేను ఇక్కడ ఫోర్క్‌తో బీట్ చేసేస్తున్నాననమాట. తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని చక్కగా మనం ముందుగా బీట్ చేసుకున్న ఆమ్లెట్, అదే ఎగ్‌ది యాడ్ చేసేసుకోవాలనమాట. సో, చూసారా? ఇలా ఆమ్లెట్‌ని మీకిష్టమైన షేప్స్‌లో కట్ చేసేసుకోండి. ఇక్కడ నా చేతిలో ఫోన్ ఉందండి. సో, అట్లా వచ్చిన షేప్స్ ఏమనుకోకండి. నేను రికార్డ్ చేస్తూ కట్ చేస్తున్నాననమాట. సో, చూసారా? చక్కగా ఇలా పీసెస్ అనేవి కట్ చేసుకోవాలనమాట. మీకు ఇంట్రెస్టింగ్‌గా ఏ షేప్స్ కావాలనుకుంటే ఆ షేప్స్ కట్ చేసేసుకోండి. సో, చక్కగా ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లో యాడ్ చేసేసుకోవాలనమాట. సో, మీరు మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్‌ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. సో, చూసారా? ఇలా యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్లేమ్‌ని కలిపేసుకొని, ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ దీన్ని వదిలేయాలండి. మరీ ఎక్కువగా కలపకండి, విరిగిపోతాయన్నమాట. అయితే ఈ ఆమ్లెట్ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుంది. అలానే చపాతీలో గూడా, చపాతీ కాంబినేషన్ చాలా బావుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫైనల్‌గా కొత్తిమీర వేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.